వీడియో అయితే కట్ అయిందండి. సో, మీకు పార్ట్ 2గా వీడియో కంటిన్యూ చేస్తున్నాను. టోటల్ పీస్ అండి. అంటే లాంగ్ హారము విత్ ఇయర్ రింగ్స్ విత్ టిక్క. ఐటమ్ నంబర్ 31 ఓన్లీ 850 ప్లస్ షిప్పింగ్. సింగిల్ పీస్ అవైలబుల్ అండి. సో, కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. సో, చాలా బాగుందండి. పీస్ అయితే మాత్రం గోల్డ్ ఫినిషింగ్‌లోనే చాలా మనకి మంచి పార్టీ వేర్ లుక్‌లో ఉండేటటువంటి ఐటమ్ అనమాట. ఐటమ్ నంబర్ 31 ఓన్లీ 850 ప్లస్ షిప్పింగ్. ఇయర్ రింగ్స్ అండ్ టిక్కా లుక్ అయితే మీకు ఇలా వచ్చేస్తుంది. లాకెట్ చూడండి ఎంత బిగ్ సైజ్ ఉందో, బిగ్ సైజ్ ఆఫ్ లాకెట్. మీకు హారంలో వచ్చిన డిజైన్ విడ్త్ కూడా చాలా బాగుందండి. మంచి గోల్డ్ ఫినిషింగ్ అనమాట. సో, గోల్డ్ ఫినిషింగ్లో కూడా మంచి పార్టీ వేర్ పీస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 32 అండి. సో, బ్యూటిఫుల్ ఆనెక్స్ మాల. మీకు డెఫినెట్గా 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. 2 లైన్స్లో బీడ్ వచ్చేస్తుంది. లుక్ వైజ్ చాలా 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 బాగుందండి. మనకి ఆనెక్స్లో కూడా కటింగ్ లాగా రావడం వల్ల బీడ్ పైన చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఇది మనం 300కి సేల్ చేయాల్సింది. ఆఫర్లో 270 పెట్టామండి. సో, ఇప్పుడు మీకు నియర్లీ కాస్ట్ టు కాస్ట్ సేల్ అనమాట. ఓన్లీ 245 అండి. ఐటమ్ నెంబర్ 32 ఓన్లీ 245 ప్లస్ షిప్పింగ్. సో, కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఇందులో మీకు మెరూన్ కలర్ కావాలి అన్న కూడా అవైలబుల్ ఉంది. మెరూన్ వచ్చేటప్పటికి మనకి డబల్ షేడ్ రిఫ్లెక్ట్ అవుతుందండి. మెరూన్ మిక్స్ పింక్ లాగా. డార్క్ మెరూన్ మిక్స్ డార్క్ పింక్ లుక్లో ఉంటుంది. సో, ఆ పీస్ కూడా చూపిస్తాను ఒకసారి. పింక్ పిక్స్. సో, మీకు డెఫినెట్గా 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుందండి. సో, ఈ 2 కలర్స్లో మీరు ఏది తీసుకున్నా కూడా ఈచ్ 245 ప్లస్ షిప్పింగ్ అండి. ఈచ్ మాల 245 ప్లస్ షిప్పింగ్. ఐటమ్ నెంబర్ 32. సో, మీకు ఇవి స్టెప్ బై స్టెప్ ఉండదండి. లైన్ మీదకి లైన్ కంటిన్యూ అయినట్లుగానే ఉంటుంది. సో, షైనింగ్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. షైనింగ్ మాత్రం చాలా బాగుంది. గ్రీన్ అయినా సరే, మెరూన్ పింక్ అయినా సరే, రెండు కూడా షైనింగ్ కానీ లుక్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 32 అండి. మంచి మ్యాట్ ఫినిషింగ్లో మనకి డిజైన్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. సో, స్టోన్ అనేది మనకి షైనింగ్ కానీ లుక్ వైజ్ కానీ చాలా చాలా బాగుంటుంది. యాజ్ యూజువల్గా నేను స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఒక 3-4 టైమ్స్ అయినా రిపీట్ చేసే ఉంటానండి. మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండదు. బట్ ఇష్యూస్ ఉంటుంది అనే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ పీస్ అయితే చాలా 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 బాగుందండి. విత్ థ్రెడ్ వస్తుంది. ఓన్లీ 650 రూపీస్ అండి. ఓన్లీ 650 ప్లస్ షిప్పింగ్. ఐటమ్ నెంబర్ 33. సో, ఇయర్ రింగ్స్ లుక్ కానివ్వండి, ఐటమ్ లుక్ కానివ్వండి, చాలా 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 బాగుంది. సో, లెంత్ కూడా హైలైట్ అండి. లెంత్ కూడా హైలైట్. మంచి లాంగ్ లెంత్ వస్తుంది అండ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. స్టిఫ్గా ఉండదు. మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 34 అండి. 465 ప్లస్ షిప్పింగ్. సో, మ్యాట్ ఫినిషింగ్లో కూడా మనకి మంచి మ్యాట్ ఫినిషింగ్లో షార్ట్ సెట్ అనమాట. సో, నెక్ మెజర్ని బట్టి మినీ లెంత్, షార్ట్ లెంత్ అని ఉంటుంది. బట్ ఐటమ్ మాత్రం చాలా 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 ఎక్సలెంట్గా ఉంటుందండి. సో, 500 పైన సేల్ చేయాల్సిన ఐటమ్ అనమాట. ఆల్రెడీ మనం లెస్ ప్రైస్లో పెట్టాము. సో, సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీకు మంచి బిగ్గెస్ట్ క్లియరెన్స్ సేల్ ప్రైస్లో పెట్టేస్తున్నాను. 465 ప్లస్ షిప్పింగ్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కానీ లుక్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉందండి ఐటమ్ అయితే మాత్రం. బ్యాక్ సైడ్ పుషర్స్ మాత్రం పెట్టి తీయడం వల్ల కొద్దిగా ప్లేటింగ్ అనేది రిమూవ్ అయినట్టు అనిపించవచ్చండి. కొద్దిగా బెండ్ అయినట్టు ఉన్నా కూడా ఈజీగా క్లియర్ చేసేసుకోవచ్చు, ఫోర్సబుల్గా కాకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఇన్విజిబుల్ చైన్స్ అండి. సో, ఐటమ్ నెంబర్ 35 అనమాట. ఓన్లీ 95 రూపీస్ అండి. ఓన్లీ 95. ఇట్లా మనకు ఒక డ్రాప్ లాగా చూడండి, డ్రాప్ ఫ్లవర్ లాగా ఉంటుంది.
అండ్ బీడ్స్ వచ్చేటప్పటికి 2 డిఫరెంట్ బీడ్స్ ఉన్నాయండి. సో మీకు ఈ 2 కలర్స్ క్లియర్ అనే అనుకుంటున్నాను. సో సేమ్ టు సేమ్ వీడియోలో కలరే ఉంటుంది. డెఫినెట్గా మీకు 16 ఇంచెస్ ఉంటుందండి. బిలో 16 ఇంచెస్ అయితే ఉండదు. 16 to 17 ఇంచెస్ అన్నట్లు ఉంటుంది. సో బ్యూటిఫుల్ ఇన్విజిబుల్ చైన్ అండి. ఓన్లీ 95 రూపీస్. పీస్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా లిటిల్ స్టిఫ్ అనిపించినా కూడా మ్యాక్స్ యూస్ చేసే కొన్ని నార్మల్ అయిపోవచ్చు. 2 బీడ్స్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. ఏ బీడ్కి ఆ బీడే చాలా చాలా ఎక్సలెంట్ పీస్ అనమాట. ఇట్లా మనకి ఫ్లవర్ అనేది హ్యాంగ్ అవుతుందండి, డ్రాప్ ఫ్లవరు. అండ్ సైడ్ బై సైడ్ 2 బీడ్ కాంబినేషన్లో ఉంది ఈచ్ పీస్ చాలా చాలా బాగుంది, ఏ బీడ్ కాంబినేషన్ అయినా సరే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ లాంగ్ హారం అండి. సో వాయిస్ అయితే స్కిప్ చేయద్దు, ఇక్కడ ఒక చిన్న ఇష్యూ, అదైతే మాత్రం మీకు మరీ డీప్గా అబ్జర్వ్ చేస్తే తప్ప లేదంటే కనిపించదు. బ్యూటిఫుల్ లాంగ్ హారము విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ 650 ఓన్లీ అండి. 650 ఓన్లీ. మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. ఇయర్ రింగ్స్ లుక్ కూడా చాలా 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 బాగుంది. సో ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇది మనకి మంచిగా బిగ్ సైజులోనే వచ్చిందండి. బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ అండ్ హారం లుక్ అయితే ఇది. సో లాకెట్ వైజ్ ఇలా ఉంటుంది మీకు. అండ్ సైడ్ అంతా కూడా చాలా బాగుందండి, ఫ్లవర్ డిజైన్ అనేది చాలా 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 ఎక్సలెంట్గా ఉంది. సో బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటి అని అనుకుంటున్నారా? సో ఈ హారం అంతా కూడా ఏంటంటే ఇట్లా మనకి రింగ్స్ అటాచ్ అయ్యి వచ్చిందండి. ఒక చోట మాత్రం రింగ్ అటాచ్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో అది ఎక్కడ అనేది నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ ఇది బ్రేక్ అవ్వడం కాదండి, మనకి రింగ్స్ అటాచ్ అయ్యి వస్తుంది అనమాట. సో ఇక్కడ అటాచ్మెంట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకి ఈ అటాచ్మెంట్ వేరుగా ఉంది, ఇటు సైడ్ వచ్చింది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చిన అటాచ్మెంట్ లాగా ఉంది. సో ఇది మాకు వెండర్ నుంచి రావడమే ఇలా వచ్చింది. ఊడిపోవడం అనేది జరగదండి, ఎందుకంటే చాలా టైట్గా ప్రెస్ చేశారు రింగ్ అనేది ఇదిగోండి ఇక్కడ చాలా టైట్గా ప్రెస్ చేశారు, బట్ రిమూవ్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ మీకు రీచ్ అయ్యి మీరు యూస్ చేసే మధ్యలో ఏమైనా రిమూవ్ అయినా కూడా మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఓన్లీ 650 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 37 అండి. బ్యూటిఫుల్ రాణి హారము. సో మనకి ఈచ్ సైడ్ 3 లైన్స్ ఆఫ్ స్పినల్స్ వస్తుంది. స్పినల్స్ కూడా చాలా మంచి షైనింగ్ ఉందండి. అన్నిటికంటే హైలైట్ ఏంటి అంటే మనకి మంచిగా అప్ టు బిగ్ సైజ్ లాకెట్లో కింద ఇట్లా క్రిస్టల్ హ్యాంగింగ్ ఇవ్వడం వల్ల లుక్ అనేది చాలా 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 ఎక్సలెంట్గా ఉంది. లెంత్ వైజ్ కూడా హైలైట్ అండి. మీకు డెఫినెట్గా 26 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. ఈచ్ సైడ్ 3 లైన్స్ వస్తుంది. చివర్లో ఇలా హుక్ కూడా వచ్చేస్తుంది. నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఐటమ్ నెంబర్ 37 ఓన్లీ 230 ప్లస్ షిప్పింగ్ అండి. ఈవెన్ మీరు ఈ ఐటెంలో లాకెట్ బై చేయాలి అన్నా కూడా డెఫినెట్గా మనకి ఈ కాస్ట్ ఉంటుందండి. విత్ మేకింగ్ విత్ బీడ్స్ మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ 230 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇక్కడైతే ఒక చోట చూడండి వేరే స్టోన్ అయితే స్టిక్ అయింది. మనకి లక్ష్మీ అమ్మవారు కవర్లో పెట్టడం వల్ల అమ్మవారి హెడ్ దగ్గర కూడా ఒక చోట అట్లా అనిపిస్తుంది. సో ఇంతవరకు అయితే మనకు కనిపించింది, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో స్పినల్స్ షైనింగ్ కానివ్వండి, లుక్ కానివ్వండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ప్లెయిన్లో లాంగ్ లెంత్ వేర్ చేసి లాకెట్ హైలైట్గా ఉండడం వల్ల వేర్ చేస్తే మాత్రం ఒక మంచి లుక్ అయితే ఉంటుంది. విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి. బ్యాక్ సైడ్ రింగ్స్ దగ్గర కూడా కొద్దిగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఇన్విజిబుల్ చైన్ అండి. సో ఈ ఇన్విజిబుల్ చైన్లో లాకెట్ అనేది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి, బట్ లాకెట్ ఫినిషింగ్ అనేది ఫ్యాన్సీ ఫినిషింగ్ లాగా అనిపిస్తుంది అండి. సో పీకాక్లో స్టిక్ అయిన ఐతో సహా, బట్ లాంగ్ వై అయితే మాత్రం లుక్ చాలా చాలా బాగుంటుంది. ఈచ్ 133 రూపీస్ అండి. ఈచ్ 133 ప్లస్ షిప్పింగ్. 2 కలర్స్ కూడా ఏ కలర్ కా కలరే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో బ్యాక్ సైడ్ లుక్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు. సో లాకెట్ అంతా కూడా మనకి ఇట్లా క్రిస్టల్ తోటి టై చేయడం వల్ల చాలా ఎక్సలెంట్గా ఉందండి. బట్ లాకెట్ మాత్రం మీకు కొద్దిగా నార్మల్ లుక్కే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ పీస్ అండి. అండ్ హుక్ వైజ్ ఇలా వచ్చేస్తుంది. ఈచ్ 133 ఓన్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందాక చూపించాను చూసారా, సో అదే ఐటమ్ అండి. బట్ లాకెట్లో మనకి
మోడల్ అనేది కొద్దిగా మారుతుంది. లెంత్ వైజ్డ్ కానీ, లుక్ వైజ్డ్ కానీ, క్వాలిటీ వైజ్డ్ కానీ చాలా బాగుంటుంది. ఓన్లీ 230 రూపీస్ అండి. ఐటమ్ నెంబర్ 39. మీరు విత్ నంబర్ విత్ ప్రైజ్ స్క్రీన్ షాట్ పెడితే ఫాస్ట్గా అవైలబిలిటీ చెప్పడానికి అవుతుందండి. సో ఓవరాల్గా ముందు పోస్ట్ చేసిన వీడియో కానివ్వండి, కంటిన్యూషన్ వీడియో కానివ్వండి, ఓవరాల్గా నేను ఒక 2-3 టైమ్స్ అయినా రిపీట్ చేశానండి. ఇష్యూస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటుంది అని అనుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి. సో లాకెట్ లుక్ చూడండి ఎంత బాగుందో, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈచ్ సైడ్ 3 లైన్స్ వచ్చేస్తుంది మనకి. లెంత్ వైజ్ 26 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. బ్యాక్ సైడ్ లాకెట్ లుక్ కూడా చూడండి. ఈ లాకెట్కి అటాచ్ చేసిన రింగ్స్ మాత్రం కొద్దిగా ప్లేటింగ్ రిమూవ్ అయినట్టు తెలుస్తుందండి. సో అమ్మవారి దగ్గర కూడా కొద్దిగా మైట్ అక్కడక్కడ అనిపిస్తుంది. సో మరీ లాంగ్ బై అయితే మరీ జూమ్గా చాలా క్లియర్గా చూస్తేనే ఇవన్నీ తెలుస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి. సో ఈ నెక్ సెట్లో వచ్చేటప్పటికి మీకు నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది. ఇందులో ఓన్లీ 2 పీసెస్ అవైలబుల్ ఉందండి. ఒక పీస్ అయితే మాత్రం మంచి మ్యాట్ గోల్డ్ లుక్లో వచ్చేసింది. ఒకటైతే మాత్రం మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి గోల్డ్ ఫినిషింగ్లో ఐటమ్ ఎలా రీచ్ అవుతుందో కొంచెం పాలిష్ వైజ్డ్ అలా అనిపిస్తుంది అనమాట. రెండు కూడా చాలా 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 ఎక్సలెంట్గా ఉంది. మరీ ఎక్కువ వేరియేషన్ అయితే లేదండి, కొద్దిపాటి ఫినిషింగ్ వేరియేషన్ లుక్లో కనిపిస్తుంది. రెండు కూడా ఈచ్ నెక్ సెట్ వచ్చేటప్పటికి ఈచ్ నెక్ సెట్ 375 అండి. వాయిస్ అనేది స్కిప్ చేసేసి రెండు సెట్స్ కలిపి ఆ ప్రైజా ఇట్లా ఏమనుకోకండి, ఎందుకంటే చాలా క్లియర్గా చూపిస్తున్నాను కదా. సో అందుకోసము ఐటమ్ నెంబర్ 40 ఓన్లీ ఈచ్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ 375 ప్లస్ షిప్పింగ్ అండి. ఓవరాల్గా ఈ మోడల్లో 3 వేరియేషన్స్ చూపించానండి. సో 3 వేరియేషన్స్ కూడా చాలా చాలా బాగుంది. బట్ లాకెట్లో మాత్రం అక్కడక్కడ కొద్దిగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. బట్ లాంగ్ బై లుక్ మాత్రం చాలా 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 గ్రాండ్గా ఉందండి. సో మీరు లాంగ్ లెంత్ ఇష్టపడే వాళ్ళు, సో ఇట్లా ప్లెయిన్గా వచ్చి లాకెట్ హైలైట్ అవ్వడం వల్ల ఒక స్పెషల్ లుక్ ఉంటుంది అనుకుంటే మాత్రం ఉంటుంది డెఫినెట్గా. సో అలా మీకు నచ్చితే డెఫినెట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి. ఐటమ్ అయితే మిస్ చేయొద్దు, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఐటమ్ నెంబర్ 41 230 ప్లస్ షిప్పింగ్ అండి. చెప్పాను కదండి. సో లాకెట్ అయినా సరే మనకి ఈవెన్ ఈ కాస్ట్ ఉంటుంది. సో స్పినల్స్ అనేది ఇంత లెంత్లో ఎంత ప్రైస్ ఉంటుందో చూడండి. సో ఈచ్ పీస్ మేకింగ్ చేయాలి అంటే ఎంత అవుతుందో చూసుకోండి. సో ఓవరాల్గా చాలా చాలా బెస్ట్ ప్రైస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక లాంగ్ హారం అండి. మంచి మ్యాట్ ఫినిషింగ్లో మనకి చాలా 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 స్పెషల్ డిజైన్స్తో ఉందండి. చూపించిన 3 పీసెస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. లాకెట్ కూడా బిగ్ సైజ్లో చాలా మంచి స్టోన్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది. లాంగ్ హారము విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ థ్రెడ్ ఓన్లీ 650 ప్లస్ షిప్పింగ్ అండి. యాక్చువల్లీ రీసెంట్గా ఫెస్టివల్కే తీసుకున్నాను కదా అని చెప్పేసి మీరు వీడియోస్ చూడడం మిస్ చేసిన, ఐటమ్ తీసుకోవడం మిస్ చేసిన మళ్ళీ ఈ ప్రైస్ అయితే ఉండదు కదండి. సో మనకి అప్కమింగ్ చాలా మంచిగా ఫంక్షన్స్ వచ్చే టైం ఉంది. అండ్ ఇంకా మనకి ఇంకొక ఫెస్టివల్ కూడా ఉంది. సో ఆ విధంగా మీరు చూస్ చేసుకోండి. సో రీసెంట్గా ఇన్విజిబుల్ చైన్స్ అయితే చాలా ఎంక్వైరీస్ వచ్చిందండి. సో ఇవన్నీ కూడా మనం ఏ రోజు వీడియో పోస్ట్ చేస్తామో ఆ రోజు ఐటమ్స్లో మిక్స్ అయిపోయిందనమాట. సో ఈ రోజు వీడియోలో మాత్రం మ్యాక్సిమం దగ్గర ఉన్న ఇన్విజిబుల్ చైన్స్ అన్నీ కూడా మొత్తం క్లియర్ చేసేసాను. సో ఇంకొక మోడల్ కూడా ఉందండి, క్లియర్గా చూపిస్తాను. ఈ పీస్ మాత్రం మీకు డెఫినెట్గా 18 to 20 ఇంచెస్ బెట్వీన్ ఉంటుందండి. 18 ఉండొచ్చు. సో కటింగ్లో మనకి 19-20 బెట్వీన్ అయినా ఉండొచ్చు. సో లాకెట్స్ అనేది చాలా హైలైట్ అండి. బాగా క్లియర్గా చూస్తే మనకి విక్టోరియన్ ఫినిషింగ్ అవి ఎంత లైట్ పాలిష్తో ఎంత మంచి లుక్ ఉంటుందో సో ఆ లుక్లో వచ్చేసినాయండి లాకెట్స్ అనేవి. మంచి స్టోన్ ఫిట్టింగ్తో కూడా వచ్చేసింది. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈచ్ సింగిల్ పీస్ ఉందండి. సో ఓవరాల్గా 3 కలర్స్ అవైలబుల్ ఉంది. 2 కలర్స్ రిపీట్ అయినా కూడా మీకు లాకెట్ షేప్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కొద్దిగా లిటిల్ స్టిఫ్ అనిపించినా మీరు యూజ్ చేసే కొన్ని నార్మల్ అవుతుంది. సో పీస్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. సో ఈ పీస్ కావాలి అంటే ఆ పీస్ స్టిక్ చేసి సెండ్ చేసేసేయండి. ఈచ్ పీస్ 130 ప్లస్ షిప్పింగ్ అండి.
చాలా బాగున్నాయి లాకెట్స్ కానివ్వండి, లుక్ కానివ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గోల్డ్ ఫినిషింగ్లో లాంగ్ హారము విత్ ఇయర్ రింగ్స్ విత్ టిక్కా విత్ బ్యాక్ చైన్ అండి. మంచి గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. సింపుల్ హారం అనమాట. డిజైన్ అనేది చాలా సింపుల్గా వస్తుందండి. సో లాకెట్ కూడా చూడండి. బట్ ఇక్కడ లాకెట్ దగ్గర అయితే మనకి డబల్ లాకెట్లో మిడిల్లో రింగ్ దగ్గర మాత్రం కొద్దిగా బ్లాక్ లుక్ అయితే వచ్చిందండి. అది